మంగళగిరి ఎయిమ్స్లో నేటి నుంచి ఓపీ సేవలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 15 విభాగాల్లో అవుట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. రోగుల అవసరాలు తీర్చేలా అమృత ఫార్మసీ, హిందూ ల్యాబ్, అధునాతన క్యాంటీన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ అందుబాటులోకి వచ్చింది. విభజన హామీల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్లో నేటి నుంచి ఓపీ సేవలు మొదలవుతున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆప్థమాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్స్ వంటి 15 విభాగాల్లో సేవలు అందనున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 1680 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణం సాగుతోంది. 2015 డిసెంబర్లో శంకుస్థాపన చేసిన ఎయిమ్స్ 1000 పడకల ఆసుపత్రిగా నిర్మితమవుతోంది. ఇందులో దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఓపీ బ్లాక్, విద్యార్థుల వసతి గృహాలు, సిబ్బంది నివాస గృహాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. రెండో దశలో 601 కోట్ల రూపాయలతో ప్రధాన ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్, వైద్య కళాశాల భవనాలు కడుతున్నారు. ఇవన్నీ వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మంగళగిరి ఎయిమ్స్లో తొలి విడతగా 50 మంది విద్యార్థులకు ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. In all the 15 departments, doctors are there. In every department, 2 to 3 doctors are there. Around 600 to 800 patients we are expecting in the starting, but later the number of patients may increase. ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం 183 ఎకరాల భూమి అప్పగించింది. చుట్టూ ప్రహరీ, అవసరమైన రహదారులు నిర్మించింది. తాగునీరు, విద్యుత్ సదుపాయాన్ని అందిస్తోంది.